అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన కంటికి కనిపించని ఒక ప్రపంచం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, దేవదూతలు, దెయ్యాల గురించి. అసలు వీళ్ళెవరు? ఎక్కడ నుంచి వచ్చారు? మన జీవితాలతో వీళ్ళకి సంబంధమేంటి? లేఖనాల ఆధారంగా వీటన్నిటినీ సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనందరికీ వచ్చే ప్రశ్న ఇదే కదా, మనం చూడలేని ప్రపంచం నిజంగా ఉందా? చాలామందికిది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కాని బైబిల్ మాత్రం ఈ ఆత్మీయ ప్రపంచం గురించి చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దాదాపు 250 సార్లు దేవదూతల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సరే, మరి దీని గురించి లేఖనాలింకా లోతుగేం చెప్తున్నాయో చూద్దాం. ఈరోజు మనం ఒక 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా దేవుని సహాయకులైన దేవదూతల గురించి, తరువాత వాళ్లలో జరిగిన ఒక పెద్ద తిరుగుబాటు గురించి, ఆ తరువాత సాతాను, అతని పనుల గురించి, ఆ ప్రభావం మన మీద ఎలా ఉంటుందో, చివరిగా మన భద్రత ఏంటో చూద్దాం. ఇదంతా ఒక కథలా సాగుతుందన్నమాట. సరే, మన కథలో మొదటి భాగానికి వచ్చేద్దాం. అసలీ దేవదూతలు ఎవరు? దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించాడు? తెలుసుకుందాం పదండి. దేవదూత, ఆ పేర్లోనే అసలు మ్యాటరంతా ఉంది తెలుసా? దేవదూత అంటే వార్తాహరుడు లేదా ఒక రాయబారి. ఎలాగైతే ఒక రాజు తన ముఖ్యమైన సందేశాలని తన నమ్మకమైన రాయబారుల ద్వారా పంపిస్తాడో, అచ్చమలాగే దేవుడు తన సందేశాలని అందించడానికి, తన పనులను నెరవేర్చడానికి ఈ దేవదూతలను సృష్టించాడు. మరి వీళ్ళు ఎంతమందున్నారు? ఒకరిద్దరూ కాదండి. వాళ్ల సంఖ్య మనం ఊహించుకోలేం కూడా. ప్రకటన గ్రంథంలో అపొస్తలుడైన యోహాన్ చూసినప్పుడు వాళ్ళు వేలవేలు, 10,000 ఉన్నారట. అంటే లెక్కపెట్టలేనంతమందనమాట. దీన్ని బట్టి పరలోకంలో ఎంత గొప్ప శక్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతమంది దేవదూతలు ఏం చేస్తారు? వాళ్ల డ్యూటీసేంటి? ముఖ్యంగా 4 పనులు చేస్తారు. 1. దేవుని సందేశాలు తీసుకురావటం. 2. ఆయన్ని నిరంతరం ఆరాధించటం. 3. ఆయన తీర్పులను అమలు చేయటం. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రజలను కాపాడటం. వాళ్ల ఉనికి మొత్తం దేవుని ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కాని ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే, దేవదూతల ప్రపంచాన్ని రెండుగా చీల్చిన ఒక భయంకరమైన తిరుగుబాటు. ఆ తిరుగుబాటు గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. దేవుడు దేవదూతలందర్నీ మంచివాళ్లుగానే సృష్టించాడు. కాని వాళ్లలో ఒక పెద్ద గ్రూప్ దేవుడి మీద తిరుగుబాటు చేసింది. దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్లను మనం పవిత్ర దేవదూతలు అంటాం. మరి తిరుగుబాటు చేసిన వాళ్లనే పడిపోయిన దేవదూతలు లేదా సింపుల్గా దయ్యాలు అని పిలుస్తాం. మరి ఈ పెద్ద తిరుగుబాటుకి లీడరెవరు? అతనే సాతాను. సాతాను అనే పదానికి అర్థం విరోధి. అతనికి డెవిల్ అనే ఇంకో పేరు కూడా ఉంది, అంటే నిందలు వేసేవాడు. ఒక ఆర్మీలో పెద్ద ఆఫీసర్ ఎలాగైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడో, అలాగే సాతాను దేవదూతల్లో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించాడు. ఎందుకొచ్చింది తిరుగుబాటు? అసలు కారణమేంటి? డబ్బు కోసమా? అధికారం కోసమా? కాదు, కేవలం ఒకే ఒక్క కారణం: గర్వం. నేను దేవుడితో సమానంగా ఉంటాను అనే ఈ ఒక్క అహంకారపు ఆలోచనే సృష్టిలోనే అతిపెద్ద వినాశనానికి కారణమైంది. సరే, తిరుగుబాటు అయితే జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు సాతాను, అతని గ్యాంగ్ ఏం చేస్తున్నారు? వాళ్ల ప్లాన్స్ ఏంటి? వాళ్ల పనుల గురించి ఇప్పుడు చూద్దాం. సాతాను మెయిన్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే, అచ్చం ఒరిజినల్ లాగే ఉండే ఒక డూప్లికేట్ని తయారు చేయడం. ఉదాహరణకి, మార్కెట్లో నకిలీ నోట్లుంటాయి కదా, చూడ్డానికి అచ్చం అసలు నోట్లలాగే ఉంటాయి, కాని వాటికి వాల్యూ 0. సరిగ్గా అలాగే సాతాను కూడా మంచికి బదులుగా మంచిలా కనిపించే చెడును, నిజానికి బదులుగా నిజంలా కనిపించే అబద్ధాన్ని మన ముందు పెడతాడు. సాతాను ఎప్పుడూ ఒకే ఫార్ములా వాడుతాడు. ఒక 3 స్టెప్ ప్లాన్ అన్నమాట. ఫస్ట్, దేవుడి మాట మీద మనలో డౌట్ క్రియేట్ చేస్తాడు. సెకండ్, ఆ డౌట్కి బదులుగా ఒక అబద్ధాన్ని మన ముందు పెడతాడు. థర్డ్, మనలో ఉండే గర్వాన్ని వాడుకుని ఆ అబద్ధాన్ని నమ్మేలా చేస్తాడు. ఇదే టెక్నిక్ని ఏదెను తోటలో హవ్వ దగ్గర వాడాడు. ఇప్పటికీ మన దగ్గర వాడుతూనే ఉన్నాడు. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని విషయం ఒకటుంది. చెడు ఎప్పుడూ కొమ్ములు పెట్టుకుని భయంకరంగా మన ముందుకు రాదు. నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే, సాతాను తానే ఒక వెలుగుదూతలాగా, అంటే చాలా మంచివాడిలా నటిస్తాడట. అంటే చెడు కొన్నిసార్లు చాలా మంచిగా, ఆకర్షణీయంగా కనిపించొచ్చు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇదంతా ఎక్కడో జరిగిన కథ. దీనికి మన జీవితాలకి సంబంధమేంటి?
ఈ ఆత్మీయ యుద్ధం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మరి దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ స్పిరిచువల్ ఫైట్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి బైబిల్ ఒక ఆత్మీయ కవచం గురించి మాట్లాడుతుంది. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు హెల్మెట్, జాకెట్ ఎలా వేసుకుంటాడో అలాగే మనం కూడా సత్యం, నీతి, సువార్త, విశ్వాసం, రక్షణ, దేవుని వాక్యమనే ఈ ఆయుధాలని ధరించుకోవాలి. చూడండి, మన వైపు నుండి మనం చెయ్యాల్సినవి రెండు సింపుల్ పనులు. ఒకటి, సాతాన్ను ఎదిరించాలి. మనమలా చేస్తే అతను పారిపోతాడని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. 2, మనల్ని పడగొట్టే శోధన వచ్చినప్పుడు అక్కడ్నించి పారిపోవాలి. అలా చేస్తే దేవుడే మనకు తప్పించుకునే దారి చూపిస్తాడట. అయినా సరే మనకు భయం అక్కర్లేదు, ఎందుకంటే బైబిల్ మనకొక అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. లోకంలో ఉన్న శత్రువు కంటే మనలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. సో మన పక్షాన ఉన్న శక్తి చాలా పెద్దది. అందుకని మనం ధైర్యంగా ఉండొచ్చు. సరే, ఇక చివరి మాటగా ఈ మొత్తం కథకి ముగింపుంటే మన సేఫ్టీ ఎక్కడుంది? ఒక ఆశ్చర్యకరమైన నిజంతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఈ ఫైట్ టెంపరరీయే, కాని శత్రువు ఓటమి మాత్రం పర్మనెంట్. బైబిల్ ప్రకారం చివరి తీర్పులో సాతానును అతని దూతలను అగ్నిగుండంలో శాశ్వతంగా వేయడం జరుగుతుంది. అంటే వాళ్ల కథ ముగిసిపోతుంది. అంతిమ విజయం మనదే. ఇదే మనకు అసలైన భద్రత. అయితే వెళ్లే ముందు మీకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇప్పుడు దేవదూతలు మనకంటే చాలా శక్తివంతులు, ఉన్నతమైనవాళ్లు. కానీ బైబిల్ ప్రకారం భవిష్యత్తులో ఒకరోజు విశ్వాసులే దేవదూతలకు తీర్పు తీరుస్తారట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది గదా? ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించండి.